ఇక బిగ్ బాస్ సీజన్ 8 ఓటింగులు మళ్ళా మొదలైన ఎలిమినేషన్ కు దగ్గర పడ్డది టీము. ఇక ఈసారి కూడా బచాయించి సావు తప్పి కన్ను లొట్టవేంది ఎవరికయ్యానంటే ఇంకెవరు సోనియా. ఈమె నిజంగానే బిగ్ బాస్ లోకి వచ్చినప్పుడు ఆడపులేమో టాస్కులు ఇరగదిత్తదేమో సీజన్ టైటిల్ విన్నర్ ఈమెనే అవుతుందేమో అని చెప్పి అందరు చెవులు కొరుకున్నారు, కానీ అదంతా బుస్ అని చెప్పి తర్వాత అర్థమైంది. ఇక ఈమె గేమ్ మీద కంటే ఫోకస్ ఎక్కువగా నిఖిలు పృథ్వీలతోని పులిహోర గడుపుడుతోని ఎక్కువగా రియాక్ట్ అవుతున్నది, దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నది. హౌస్ లో బాగా ఆడే కంటెస్టెంట్లు కొద్ది గొప్ప స్టాప్ ఉన్నోళ్ళు ఎవరున్నారా ఉన్న దాంట్లోనంటే గుడ్డిలో మెల్ల లెక్క పృథ్వీ నిఖిలు. ఇక ఈ సెంట్రోలను నేను పక్కన పెట్టుకుని వీళ్ళని పాముకుంటా పులిహోర కలుపుకుంటా వీళ్ళతో గోధుమ పిండి విసికింది అనుకో, వీళ్ళు నాకు అగనెస్ట్ మాట్లాడారు, నాతోటి పెద్ద ఎక్కువగా వ్యతిరేకంగా పోరాటం చెయ్యరు, అందుకనే వాళ్ళిద్దరిని మచ్చిక చేసుకోవాలని ఇక వాళ్ళిద్దరిని ఈమె వాళ్ళలో వేసుకుని మొత్తం ఆ పిండి రుబ్బే పనులనే ఉంటున్నది. ఎంతసేపు హగ్గులు ముద్దులతోనే వీళ్ళిద్దరిని బుట్టలేసుకున్నది. ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు హెల్మెట్ అవుతారా అని చెప్పి అందరు అనుకున్నారు, కానీ ఓటికి మొత్తం తారుమారు అయ్యింది. వాస్తవానికి సోనియా, ఆదిత్యవం, పృథ్వీరాజ్ కి దాదాపుగా ముగ్గురికి సరి సమానమైనటువంటి ఓట్లు వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే ఈ ఆదిత్య ఓం మీద కొంచెం నెగిటివిటీ కూడా ఉన్నది. ఈయన వయసులో పెద్ద ఊరితోటి పెద్ద ఆటలలో పార్టిసిపేట్ చేస్తలేడు, ఏదో పంచాయతీ ఎంపే పెదరాడి లెక్కనే మాట్లాడుకుంటా నీతి సూక్తులు చెప్పుకుంటా ఎల్లదిత్తున్నాడు కాలని తప్ప వీరోచితంగా పోరాడి ఫైట్ చేసి గేమ్ ను ఆడాలి, సమర్థవంతంగా నిలబడాలి, గెలిచి చూపించాలనే ధీమా మాత్రం ఆయన ముఖంలో గానీ ఆయన బాడీ లాంగ్వేజ్ లో గానీ యాడ సుతం కనబడతలేదనే టాక్ గట్టిగానే ఉన్నది. ఓటింగ్ లైన్లు క్లోజ్ అయ్యే సమయానికి ప్రేరణ అందరికంటే ఫస్ట్ ప్లేస్ ఉన్నది. ఇక దాని తర్వాత రెండో స్థానంలో నబిల్ ఉన్నాడు. వాస్తవానికి సోషల్ మీడియాలో జరిగే పోలింగ్స్ లో నబిల్ మొదటి స్థానంలో ఉండాలి, కానీ ప్రేరణకు కొంచెం సీరియల్ ఫేమ్ ఉన్నది కదా, ఇక ఆమె సీరియల్ ఆర్టిస్ట్ అవుట్ తోటి ఇక మనం బరంపురం అన్నట్టు సీరియల్ వాళ్ళందరూ ఆమెకు దబ్బ గుద్దిలు ఓట్లు, ఇక అట్లా ఆమె టాప్ 1 కు పోయింది. ఇక వీళ్ళిద్దరు తర్వాత ఇంకోటి ఉన్నాడు, ఎవరయ్యా గొప్ప మనిషి అంటే స్నేక్ డైమండ్. అరే గాయనేవుల్లా సరసాల సామ్రాటు, అగ్గుల వీరుడు, ముద్దుల ధీరుడు మణికంఠ 3వ స్థానంలో రన్నింగ్ రేసులు ఉన్నాడు అన్నట్టు. ఇక 4వ స్థానంలో చెప్పేదే ఉన్నది, ఫస్ట్ ఉండాల్సిన సోనియా 4వ స్థానంలోకి వచ్చింది. అది కూడా ఆమె అదృష్టం కొద్దే వచ్చింది ఎట్టెట్టునో గానీ దీని వెనకాల కూడా బిగ్ బాస్ హస్తం లేకపోలేదని అంటున్నారు కొందరు, ఈ ముచ్చట ఎరికైన వాళ్ళు ఇన్నర్గా. ఇక ఆ తర్వాత 5వ స్థానంలో పృథ్వీరాజు, 6వ స్థానంలో ఆదిత్యవం కొనసాగుతున్నట్టుగా మనకు తెలుస్తున్నది. అయితే ఇప్పుడు సోనియా సేఫ్ జోన్ లో పడ్డది. వాస్తవానికైతే ఆదిత్యవం ఎలిమినేట్ కావాలి. ఈ ఆదిత్యవం వయసు రీత్యా కూడా పెద్ద టాస్కులు ఆడకపోవటం కూడా ఆదిత్యవం ను ఎల్లగొట్టే పనిలో ఉన్నారనేది కూడా టాకు గట్టిగానే వినబడుతున్నది. ఇంకా అంతేకాకుండా ఆదిత్య ఓం కూడా రెమ్యునరేషన్ జరంత గట్టిగానే బిగ్ బాస్ హౌస్ ఇస్తున్నది, కానీ వాళ్ళు ఇచ్చిన పైసలకు మనోడాడే ఆటలకు ఉండే విధానానికి ఎక్కడ బ్యాలెన్స్ అయితే లేదు. ఈ బిగ్ బాస్ టీమ్ కి ఆదిత్య ఓం తో నష్టాలు తప్ప లాభాలు లేవని చెప్పి ఎన్నిసార్లు నాగార్జున సార్ వచ్చి ఆదిత్య ఓం కు చెప్పినా సుతం కుక్కతో ఒక వంకర అన్నట్టు ఆయన పోయే విధానంలోనే పోతున్నాడు. కానీ ఒకందుకు మంచిగా ధర్మంగా ఆడాలనే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఈ శంకిని డంకిని లంకిని జాతులు ఏవైతే ఉన్నాయో అతన్ని బాగా తొక్కే ప్రయత్నం చేస్తున్నాయనే పుకార్లు కూడా ఆదిత్య అభిమానులలో గట్టిగానే ఉన్నది. మరి చూడాలి ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు. ఇదంతా ఒక పక్కన ఉంటే అసలు ఈ బిగ్ బాస్ ఆట టాస్కులు ఇచ్చేదంతా తుస్సు, అసలు వీళ్ళు కావాలని చేసేది అంతా దొంగ ఆటలు అని చెప్పి అని అంటున్నారు. బిగ్ బాస్ హౌస్ లో మొత్తం స్క్రీన్ ప్లే దర్శకత్వ ప్రతిభలు మొత్తం కావాలని వాళ్ళు అక్కడ దగ్గరుండి చూసుకొని చేస్తారు. జనాలకేమో ఇదో పెద్ద రియాలిటీ షో, ఇదొక అద్భుత కల్పన, ఎవరు లేరు, ఇదొక అద్భుతమైన షో, ఇటువంటి రియాలిటీ షో మీరు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా బిగ్ బాస్ హౌస్ చూపెడుతున్నారు తప్ప అందులో వాస్తవానికి బిగ్ బాస్ హౌస్ లో మొత్తం స్క్రీన్ ప్లే దిస్ ఇస్ ప్రీ ప్లాన్ మర్డర్ అన్నట్టు మొత్తం స్క్రీన్ ప్లే తోటే నడుస్తున్నది. కానీ జనాలకు తెలవకుండా ఏందేందో అనుకుంటున్నారు, కానీ అసలు అందులో ఏది రియాలిటీ కాదని అనుకునేటోళ్ళు కూడా లేకపోలేదు. మనకు మాత్రం ఏం తెలుసు, నిజం దేవుడు ఎరుగు నీరు పల్లె మెరుగు అంటారు కదా. చూద్దాం ముందు ఈ బిగ్ బాస్ ఇంకెన్ని చిత్ర విచిత్రాలు అయితాయో.